अखिल भारत किसान सभा अखिल भारत किसान सभा अखिल भारत किसान सभा రైతుల ఐక్యత కృష్ణమూర్తి గారు జోహార్ కొమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు రైతు ఉద్యమ అమరవీరుడు కొమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు రైతు ఉద్యమ అమరవీరుడు కొమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు పరిష్కరించాలి ధాన్యం కొనుగోలు సమస్యలను మిల్లుల్లో ధాన్యం అన్లోడ్ చేసుకోవాలి గ్రామ శాతం లెక్కింపులో మోసాలు అరికట్టాలి గ్రామ శాతం నిబంధనలు సవరించాలి ఆదుకోవాలి ధాన్యం రైతులను రైతులు ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలి తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలి గ్రామ శాతం నిబంధనలు సడలించాలి ఆదుకోవాలి కౌలు రైతులను రైతు సంఘం ఈరోజు అఖిల భారత కిసాన్ సభ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇవాళ కొమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు రైతు ఉద్యమ అమరవీరుడు రైతు సంఘం వ్యవస్థాపకుడైన ఆయన స్వగ్రామైన పోతునూరులో అఖిల భారత కిసాన్ సభ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇవాళ రైతు సంఘం ఏర్పడి దాదాపు 90 సంవత్సరాలు పూర్తయింది. 90వ వార్షికోత్సవం సందర్భంగా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా లక్షలాది గ్రామాల్లో రైతు సంఘం జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఇవాళ పోతునూరులో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఇవాళ కొమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు ఆ రోజు 1937-38 కాలంలో జమీందారు వ్యవస్థ రద్దు కావాలని, పేదలకి భూములు పంపిణీ చేయాలని, ఇవాళ దేశానికి స్వతంత్రం కావాలని చెప్పేసి ఇచ్చాపురం నుంచి ఇవాళ మద్రాసు వరకు పెద్ద ఎత్తున రైతు రక్షణ పాదయాత్ర నిర్వహించారు. మరి అట్లాంటి మహానుభావులు నిర్మించిన ఈ రైతు సంఘం అప్రతిహతంగా రైతాంగ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ ఉంది, ముందుకు సాగుతూ ఉన్నది. ఇవాళ కేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా కూడా రైతాంగం పోరాటం చేసి విజయం సాధించిన పరిస్థితి ఉన్నది. అయినా సరే ఈరోజు రైతాంగం యొక్క సమస్యలు పరిష్కారం కాలేదు. ఇవాళ నిన్న వర్షం రావడం వల్ల ఈ ప్రాంతంలో ధాన్యం తడిచిపోయి రైతులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రధానంగా తేమ శాతం నిబంధనలు మార్చడం లేదు. 17% లోపు ఉంటేనే మీరు ధాన్యం తీసుకుంటా అని చెప్పేసి ప్రభుత్వ నిబంధనలు పెట్టడం వల్ల కూడా ఇవాళ రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. అంతేకాకుండా అనేక సాంకేతిక విషయాల వల్ల కూడా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవాళ GPS కాలేదని చెప్పేసి మిల్లుల దగ్గరికి వెళ్ళినా ఇవాళ ధాన్యాన్ని కూడా అన్లోడ్ చేసుకునే పరిస్థితి కూడా కనబడట్లేదు. ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి ఇవాళ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల్ని ఇవాళ పరిష్కారం చేయాలని చెప్పేసి అఖిల భారత కిసాన్ సభ తరఫున రైతు సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇవాళ రైతాంగం యొక్క సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున పోరాటాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అంతేకాకుండా రైతుల యొక్క రుణాలు మాఫీ చేసే విధంగా రుణ విమోచన చట్టం తీసుకొచ్చి ఇవాళ రైతుల యొక్క రుణాలను కూడా మాఫీ చేయాలి. కౌలు రైతులను ఆదుకోవాలి, పేద రైతులను ఆదుకోవాలి. ఇవాళ వ్యవసాయాన్ని రక్షించాలి. ఇవాళ మోడీ ప్రభుత్వం వ్యవసాయాన్ని కార్పొరేటీకరించే ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. సహకార వ్యవస్థను నాశనం చేస్తూ ఉన్నారు, మార్కెట్ల వ్యవస్థను నాశనం చేస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. కాబట్టి అట్లాంటి చట్టాలను ఉపసరించుకుని రైతులకు ఉపయోగపడే చట్టాలని తీసుకురావాలని చెప్పేసి ఇవాళ దేశవ్యాప్తంగా అఖిల భారత కిసాన్ సభ పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ ఉంది. కాబట్టి ఇవాళ అఖిల భారత కిసాన్ సభ ఏర్పడి నుంచి ఈ రోజు వరకు కూడా రైతాంగ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తూ ఉంది. భవిష్యత్తులో కూడా రైతాంగ సమస్యల కోసం మరిన్ని సమస్యల ఉద్యమాలని ఇవాళ అఖిల భారత కిసాన్ సభ సాగిస్తుంది. కాబట్టి రైతులందరూ కూడా రైతు సంఘాల్లో భాగస్వాములు కావాలని, రైతు సంఘంలో సభ్యులుగా చేరాలని, గ్రామాన్ని కూడా రైతు సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలి. రాజకీయాలకు అతీతంగా రైతాంగ సమస్యల కోసం పోరాటం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.